హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొనవలెను. ఆమేన్. అన్ని సందర్భాలలో కూడా మనము దేవుని శక్తి మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలకి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యము వెంటాడుతున్నారు. మనుషుని జ్ఞానమేమో ఫరో సైన్యానికి దాసులమైపోదాం అంటుంది. విశ్వాసమేమో దేవుని శక్తి ఏమో ఇక మీదట ఆ ఐగుప్తీయులను మీరు చూడరు, ఆగిపోక సాగిపోవుడి. ఎర్ర సముద్రాన్ని దాటి కనాన్ దేశంకి వెళ్ళారు. మార్త ఏమో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా తమ్ముడు చనిపోయి 4 రోజులైంది, శవము పురుగులు పట్టి కుళ్ళిపోయి ఉంటుంది ప్రభువా అని మనుష్య జ్ఞానం చెప్తుంది. దేవుని శక్తి ఏం చెప్తుందంటే, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా అంటున్నారు. ఆమేన్. అందుకే అన్ని సందర్భాల్లో కూడా మన సందర్భం ఎర్ర సముద్రమైనా సరే, మన సందర్భం మనం సమాధులు లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీతో నాతో, నీ జ్ఞానం కాదు, మనుష్య జ్ఞానం కాదు, దేవుని శక్తి మీద ఆధారపడు అంటుంది. ఆమె ఈ మాటను పట్టుకో, దేవా నా విశ్వాసము నీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది ప్రభా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురాగలడానికి నువ్వు సమర్థుడు ప్రభువా, నీవు నమ్ము. 4 రోజులు చనిపోయిన శవం పైకి లేచినట్టు, ఎర్ర సముద్రం చీల్చిపోయి కనాను దేశంకి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళినట్టు, నీ సమస్య నుంచి నువ్వు తప్పక బయటకు వస్తావు, దేవుణ్ణి మహింపరుస్తావు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.